వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఎంతో శోభాయమానంగా అయ్యప్ప స్వామి వారి తిరువాభరణ ఉత్సవములు అద్యంతం ఎంతో రమణీయంగా కొనసాగాయి. ఎన్నో కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా అయ్యప్ప స్వామి వారి తిరువాభరణోత్సవాలు జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి మరియు అమ్మవారి తిరువాభరణాలకు గురుస్వాముల పర్యవేక్షణలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నాడు రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లో ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నివాసం నుండి గురుస్వాముల పర్యవేక్షణలో కొత్తపల్లి భుజంగరాయులు, కొత్తపల్లి రామనివాస్ సుబ్బరాయుడు, కొమ్మల సాయిలు శ్రీ అయ్యప్ప స్వామి తిరువ ఆభరణాలను, అమ్మవారి ఆభరణాలను, కేరళ చెండై వాయిద్యాలు, కోలాటాలు, డోలు సన్నాయి, మేళ తాళములు, కేరళ సాంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళాలతో అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవి చౌక్, మెయిస్ రోడ్ మరియు డీలెక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామి వారి ఆలయమునకు చేరుకుని స్వామివారి ఆభరణాలు పూజారులకు సమర్పించారు. మహేంద్ర శ్రీ ధర్మ శాస్త్రాయ సబరిగిరి వాసుడే కారణ్యమూర్తి ఆటోమేటిక్గా వచ్చేస్తా. మాటనే నిలపలేని మనిషి గుండె
ఇంకొకనాడు మా దేవేమ అదే చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తన అంటే మాకెంత మళ్ళీ ఆడించారు. వాటిని కిందకెట్టు వేంచేసుకున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధించి ఎంతో విశిష్టత, భక్తుల యొక్క ప్రతి ఏడాది కూడా సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహించేటటువంటి తిరువాభరణ మహోత్సవం ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఏదైతే శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయాన్ని భక్తులకి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి శబరిమలకి చాలా దూర ప్రాంతానికి సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా మంది ఆ వ్యయ ప్రయాసాలని తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఓ మంచి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ఈ గోదావరి నదీ తీరాన రాతితో నా తండ్రి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేల మంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి పంచలోహ విగ్రహాన్ని లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం కావచ్చు, లేక ఏకశిల 18 విగ్రహం 18 శిల కావచ్చు, అనేక విశిష్టతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి మరి తిరువాభరణ మహోత్సవం కూడా ఏ రకంగా అయితే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి ప్రతి ఏడాది పందల రాజుల దగ్గర నుంచి బహుమతిగా అయ్యప్ప స్వామి వారికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సందర్భంలో స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటారో, రాజమహేంద్రవరంలో కూడా మన యొక్క ఉత్తర శబరిగా ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి వారికి ప్రతి కావచ్చు ఎంత గొప్ప ఆలయం ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా శబరిమలకి వెళ్ళినట్టుగానే భావిస్తారు కాబట్టి అదే రకమైనటువంటి ఫీల్ అనేటువంటిది ఇక్కడికి వస్తే ఈ ప్రాంతంలోకి ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే కలుగుతుంది. కాబట్టి రోజు రోజుకి అంతకంతకి ప్రతి ఏడాది కూడా భక్తుల యొక్క రద్దీ అనేటువంటిది పెరుగుతూ ఉంది. కేవలం ఇదేదో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే కాకుండా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క కృపా కటాక్షలు పొందుతూ ఉన్నారు. మరి సహజంగా ఈ సీజన్ లో అంటే విజయదశమి మొదలుగు దాదాపుగా ఈ జ్యోతి దర్శనం వరకు కూడా 100 రోజుల పాటు ప్రతి రోజు కూడా 1500 మంది 2000 మందికి తక్కువ కాకుండా అయ్యప్ప స్వామి యొక్క దీక్ష ధారణ చేసి చాలా నిష్ఠతో ఏదైతే మాలధారణ చేసినటువంటి సందర్భంలో స్వాములు ఉంటారో ఆ సందర్భంలో ఇక్కడ అన్ని కూడా స్వాములకి సౌకర్యాలు అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా స్వాముల యొక్క నెంబర్ పెరుగుతూ ఇక్కడే అన్నదానం కూడా ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో వాటిని కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా ఇంకా కమింగ్ డేస్ లో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని. అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు అయ్యప్ప స్వామి వారి యొక్క దీవెనలతో మరి భక్తులందరికీ కూడా కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.